చందమామ కథ దైవ రహస్యం. పులింద దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్య ప్రభు అనే రాజు వెళుతూ ఉండేవాడు. ఆయనకు పరమ దుర్మార్గుడని పేరు వచ్చింది. అయితే ఇటువంటి చెడ్డ పేరు రావటానికి ఒక ప్రబలమైన కారణం ఉన్నది. అదేమిటంటే, రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికి అరిష్టం కలుగుతుందని ప్రభువుకి గాఢమైన నమ్మిక. అందుచేత రాజ్యంలో ఎక్కడా కానీ ఎవరికి కానీ కవలబిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు, వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం కూడా చేయించాడు. శాసనం ప్రకారం తనకు ఏదైనా వర్తమానం తెలిసిందనే సరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్ళను చంపించి వేయటం మామూలైపోయింది. ఈ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరికీ హడలుగా ఉండేది. ఇటువంటి పులింద దేశంలో ఒక కుగ్రామమందు దేవయ్య చంద్ర అనే పేద దంపతులున్నారు. వాళ్ళకు లేక లేక సంతాన భాగ్యం కలుగుతుందనేటప్పటికీ తీరా కవల పిల్లలు పుట్టే చిహ్నాలు కనిపించినాయి. దాంతో పాపం వాళ్ళకు దిగులు పట్టుకున్నది. పుట్టితే మటుకు బిడ్డలు బతికే ఎత్తు లేదు కదా అని చంద్ర దుఃఖింపసాగింది. అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు. భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు. తన ఇంటి పరిస్థితి పిట్టకైనా తెలియనీక గుట్టుగా ఉంచాడు. పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు. ఆ అవ్వ మాణిక్య ప్రభువు వారి దాసీలలో ఒక దాసి. దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకటానికి సిద్ధంగా ఉండాలి. కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరే చెప్పేదేమిటి? అనుకున్నట్టుగానే చంద్రకు కవలలు పుట్టారు. ఒక బిడ్డ ఆడది, రెండవ బిడ్డ మగవాడు. వాళ్లకు విజయ, విక్రమ అని పేర్లు పెట్టి వాళ్ళను దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ పల్లెటూరులో పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకి చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమైంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్న కొద్దీ రాజుకి ఆవేదన ఎక్కువవుతూ వచ్చింది. రోజు రోజు పీడకలలు కూడా రాసాగినాయి. జ్యోతిష్కులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు. వారు శాస్త్రాలన్నీ తిరగవేసి ఇది రాజ్యంలో కవలబిడ్డలు పుట్టిన ఫలితం, మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు. తక్షణమే మాణిక్య ప్రభు వాడవాడలా దండోరా కొట్టించాడు. రాజ్యంలోని కవల బిడ్డలను పట్టి తెచ్చిన వాళ్ళకి గొప్ప బహుమతి ఇస్తామని దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోరా కొట్టారు. చిత్రమైన ఈ చాటింపు చెవిన పడటంతోనే ఎంత నిబ్బరం కలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు కూడా పీచుపీచుమన్నాయి. అయితే అతడు బుద్ధిశాలి, బెదిరిపోలేదు. నిదానంగా భార్యకు మంచి చెడ్డలని నచ్చచెప్పి కుమారుడైన విక్రముణ్ణి వెంట పెట్టుకొని పారిపోయాడు. పోయి దేవయ్య కొన్నాళ్లకల్లా మక్కళ్ళ రాజ్యం చేరుకున్నాడు. మక్కళ్ళ దేశపు రాజు మాణిక్య ప్రభువుకి కప్పం కట్టే చిన్న పాలకుడు. అతనికి ఒక 12 ఏళ్ల కుమారుడున్నాడు. అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కళ్ళ రాజపుత్రుడు ఒక్క ఈడు వాళ్ళన్నమాట. వాళ్ళిద్దరికీ నేస్తం కలిసింది. ఆ వేళ విశేషం ఎటువంటిదో కానీ ఇద్దరూ ప్రాణ స్నేహితులైనారు. ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కళ్ళ రాజు కోటలో కొలువు కుదిరింది. విక్రముడు తన ప్రతిభ వల్ల అంచీల మీద అనేక పదవులు సాధించి చివరకు సేనాధిపతి కూడా అయి రాణించాడు. ఇదిలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే, భర్త పలాయనమైనప్పటి నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంట పెట్టుకొని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది. అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకుంది. ఇప్పుడు కోటలో ఉండడం అంటే కేవలము పులినోట్లో ఉన్నట్టే కదా. ముద్దుల మనవరాలు విజయను గుట్టు బయట పడకుండా ఎలా కాపాడుకు రావటం, ఇదే పెద్ద సమస్య కూర్చుంది. అయితే అవ్వ అనుభవశాలి. అచ్చం మగపిల్లవానికి మోస్తరుగానే ముస్తాబు చేసి తయారు చేసింది విజయను. ఆ పిల్లను చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారు కానీ ఏ విధంగానూ అనుమానించలేదు. ఒక రోజున విజయ అవ్వతో కూడా అంతఃపురంలోకి వెళ్ళింది. ఆమె ఇంతకు ముందు అన్నడూ అద్దం చూసి ఉండలేదు.
కనుక అద్దం అంటే ఏమిటో, ప్రతిబింబం అంటే ఏమిటో తెలియనే తెలీదు. అంతఃపురంలో నిలువుటద్దంలో చూసేసరికల్లా తన పురుష వేషం కనపడి అప్రయత్నంగానే ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది. ఈ పిలుపు అక్కడ ఉన్న ఒక దాసీకి వినిపించి ఆమె ఈ విడ్డూరం ఏమిటో చూద్దామని చెప్పి గుమ్మం వద్దనే పొంచి ఉన్నది. అంతలోనే అవ్వ వచ్చి సంగతి తెలుసుకున్నది. అమాయకత వల్లనే తన మనవరాలు ఇలా కేకవేసినట్టుగా గ్రహించింది. విజయ కవలబిడ్డ అని, ఆ కవలబిడ్డకు రాజు వల్ల గండం ఉన్నదని, అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని, గుట్టుగా కాలక్షేపం చెయ్యకపోతే ప్రాణానికే మోసమని చెప్పి ఆమె మనవరాలిని హెచ్చరించింది. పొంచి ఉన్న దాసీది ఈ మాటలన్నీ చెవులారా వినిపోయి రాజుగారి చెవిలో వేసింది. వెంటనే రాజు అవ్వను మనవరాల్ని ఖైదులో పెట్టించి రెండవ బిడ్డ గుట్టు చెప్పమని బలవంతం పెట్టాడు. ఎన్ని యాతనలు పెట్టినా అవ్వ ససేమిర చెప్పింది కాదు, దేవరహస్యంగానే ఉంచింది. అందుచేత నిర్దాక్షణ్యంగా రాజు అవ్వను హతమార్చి వేశాడు. తెలివిగల అవ్వ ఈ సందడికి ముందు చంద్రను పారిపోమ్మని ఉపాయం చెప్పి మరీ పోయింది. చంద్ర తంటాలు పడి మక్కల రాజ్యం చేరుకుంది. ఎంత నిర్బంధించినా అన్నను గురించి విజయ చెప్పలేకపోయింది. నిజానికి పాపం ఆమెకేమీ తెలియనే తెలియదు కదా. రాజుకి ఏదో ఒక ఆలోచన తట్టి ఆమె చేతివ్రాత వ్రాయించి పుచ్చుకున్నాడు. ఈ మోస్తరు దస్తూరితో పోలిక గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమోనని కనిపెట్టమని నిపుణులను నియమించాడు. ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబు తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు. అది మక్కల దేశపు రాజు వద్ద నుండి వచ్చిన జాబే. విప్పి చూడటంతోనే రాజు అమితాశ్చర్యపోయాడు. ఏమి, ఈ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయ చేతి వ్రాతలాగానే ఉన్నదే. తరువాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉన్నది: ప్రభు, దేవరకు ఒకేసారి 80 బళ్ల మీద వేయించి బంగారు మొహరీలు సమర్పించుకుంటాను. ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించ కోరతాను అని. ఇది చదివి రాజు చాలా సంతోషించాడు. ఇప్పుడు పంపిన జాబు రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్టయితే కోరిక నెరవేరుస్తాము అని రాసి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్య ప్రభు. ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కల రాజ్యం నుండి 80 బళ్ళు వచ్చేసి నగర పొలిమేరలు విడిసినాయి. మాణిక్య ప్రభుకి కబురు తెలియగానే ఆ కవలబిడ్డ ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగా తనే బయలుదేరి పొలిమేర వరకు తరలి వెళ్ళాడు. మొట్టమొదటి బండిలో నుండి దిగివచ్చిన విక్రముడు రాజుకి వినయపూర్వకంగా నమస్కరించాడు. రాజు ఆశ్చర్యానికి మేరలేకపోయింది. విజయ, విక్రముడు ఒక్క అచ్చున పోతపోసిన బొమ్మలు, ఏమీ తేడా లేదు. రాజు పిల్లవానిని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయతోటి కవలబిడ్డేనని నిశ్చయం అయిపోయింది. ద్రవ్యపు సంచీలు దింపించమంటారా అని అనుజ్ఞ కోరాడు విక్రముడు. అటు అనుజ్ఞ ఇస్తూనే దుష్టుడైన మాణిక్య ప్రభు ఇటు భటులకు సంజ్ఞ చేశాడు. రాజు సంజ్ఞ చేసే లోపలనే విక్రముని సంజ్ఞ అందుకొని 80 బళ్లపైనున్న ద్రవ్యపు సంచులలో నుంచి ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటకొచ్చేశాడు. వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు. ఆదమరుపున ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్ళను నుగ్గు నుగ్గు చేసేశారు. ఆ సందడిలో ఎవరు చంపివేశారో గాని పాపం మాణిక్య ప్రభు కూడా నేలకి ఊలాడు. మాణిక్య ప్రభు చచ్చినందుకు నగరంలో ఎవ్వరూ విచారం కనబరచలేదు. సేనాధిపతి అయిన విక్రముణ్ణి చూసి అందరూ జోహార్ చేశారు. అతడు విజయకు అన్నగారేనని తెలిసి ముచ్చటపడ్డారు. అతని యుక్తికి, ప్రభుభక్తికి, శౌర్యానికి, ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు. విక్రముడే పులింద దేశ రాజుగా ఉండాలని ప్రజలు కోరినారు. కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు. తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కల రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావటమే తన అభీష్టం అని సూచించాడు. ప్రజలు శిరసావహించారు. ఈ విధంగా మక్కల రాజుకి స్వాతంత్రం సిద్ధించటమే కాక
విక్రముని శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా దఖలు పడింది. విక్రముని ఔదార్యానికి మెచ్చి మక్కల రాజు కుమారునికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముణ్ణి మంత్రిగా చేసేసుకున్నాడు. పైగా విజయకు మక్కల రాజపుత్రునికి అతి వైభవంగా వివాహం అయింది. ఈ విధంగా 2 రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు. నాటి నుంచి కవలలను గురించిన దుష్ట శాసనానికి స్వస్తి చెప్పివేశారు. కృతజ్ఞుడైన విక్రముడు తమ కుటుంబాన్ని రక్షించటానికని బలి అయిపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు. అది ఒక ఆలయంగా ఉండేది. దానిని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడవచ్చేవాళ్ళు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత కె బాలసుబ్రహ్మణ్యం గారు, తంజావూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.